శబ్దవేది అంటే ఏంటి? ఏకలవ్యుడు శబ్దవేదిని అంత చక్కగా దేనిపైన ప్రదర్శించాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గంగానదీ తీరాన హస్తినావతి అడవుల్లో హిరణ్యధనుడు అనే ఎరుక కులానికి చెందిన ఒక దొర ఉన్నాడు. ఎరుకుల దొర కొడుకు ఏకలవ్యుడు అనేవాడికి విలువిద్య నేర్చుకోవాలని మహా కుతూహలంగా ఉండేది. హస్తినా నగరంలో ద్రోణాచార్యుడనే అస్త్రగురువు బాణవిద్య నేర్పుతున్నాడని విన్నాడు ఏకలవ్యుడు. పుట్టతేనె, వెదురు బియ్యం, రకరకాల పండ్లు తీసుకొని ద్రోణుడి వద్దకు వచ్చి నేల మీద సాగిలా పడి నమస్కారం చేసి తెచ్చిన తేనెను, పండ్లను సమర్పించుకున్నాడు. అప్పుడు ద్రోణుడు, ఏం కావాలి? నీవెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలుసా? స్వామి, మీరు ద్రోణగురువులు కదా? అవును, నేను ఎరుకల దొర కొడుకుని. మీ దగ్గర బాణవిద్యను నేర్చుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చానయ్యా. నాకు బాణవిద్య నేర్పండి గురువా. ఇక్కడ రాజకుమారులకే గాని వేరొకరికి విద్య నేర్పరు. ఎందుకని స్వామి? ఇదిక్కడి నియమం అంతే. అలాగా, నాకు తెలియదు స్వామి అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. నువ్వు తెచ్చిన సామగ్రిని పట్టుకెళ్ళు అన్నాడు ద్రోణుడు. స్వామి, ఎరుకలవాణ్ణి, నాది తక్కువ కులం కాబట్టి మీ శిష్యుల్లోకి నన్ను తీసుకోనన్నారు. కానీ నేను తెచ్చిన పట్టుతేనే, పుచ్చపళ్ళు తక్కువ కులానివి కాదు. స్వామి, గురువంటే దేవుడంటారు కదా, మీకు నైవేద్యంగా పెట్టడానికే తెచ్చాను. తిరిగి తీసుకెళ్ళలేను. మీరు తీసుకుంటే నాకు ఆనందంగా ఉంటది అన్నాడు కన్నీళ్లతో. సరే, ఇక్కడే ఉండని. స్వామి, నాదొక కోరిక ఉంది, చెప్పుకోమంటారా అయ్యా? ఏమిటది? మీరు నాకు బాణవిద్య నేర్పకపోయినా బాధపడను. మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని గుండెలో పెట్టుకొని బాణవిద్య నేర్చుకుంటాను. నాకు అనుమతి ఇవ్వండి అయ్యా అని దిగులుగా ప్రాధేయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుని అమాయకతను, విలువిద్య మీద అతనికున్న ప్రేమను, తన మీద అతనికున్న గౌరవాన్ని, భక్తిని చూసి ఒక్క క్షణం బాధపడ్డాడు ద్రోణుడు. అలాగే, నేర్చుకో వెళ్ళు అన్నాడు. ద్రోణునికి దూరంగానే నిలబడి చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. అడవికి వెళ్ళి ద్రోణుడి బొమ్మను మట్టితో తయారు చేసుకున్నాడు. ఆ బొమ్మకు కుంకుమతో బొట్టు పెట్టాడు. అడవి పూలతో అలంకరించాడు. తన విల్లు, బాణాలను ఆ బొమ్మ ముందు పెట్టి ద్రోణ ప్రతిమకు నమస్కరించి విలువిద్యను అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగానే ఎవరికైనా ఏదైనా సాధించాలనే పట్టుదల, స్థిర దీక్ష ఉండాలే గాని సాధింపలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కృషి ఉంటే మనిషి మహా ఋషి అవుతాడు. అలాగే సత్ప్రవర్తన, చంచలం లేని మనసు, దిగజారుడు స్వభావం లేకుంటే మనిషి సాధించరానిదేముంది చెప్పండి? ఏకాగ్రతతో ఏకలవ్యుడు మహావీరుడయ్యాడు. మైలు దూరాన శబ్దం విని శబ్దం పుట్టిన చోటుకి సూటిగా బాణంతో గురిపెట్టేవాడు. కళ్ళు మూసుకొని కత్తి యుద్ధం చేసేవాడు. ఒక పిడిబాకుని ఆకాశంలోకి విసిరి మరొక పిడిబాకుతో దాన్ని గురికొట్టేవాడు. తనకిన్ని విద్యలు రావడానికి కారణం ద్రోణుని ఆశీర్వాదమే అని నమ్మేవాడు. నమ్మకం ఉన్నవారికే కదా దేవుడైనా దెయ్యమైనా. ఒకరోజు కురుకుమారులందరూ కలిసి వేట కోసం అడవికి వెళ్ళారు. వెంట వేట కుక్కల్ని కూడా తీసుకెళ్లారు. రాజకుమారుల కన్నా ముందు వేట కుక్కలు పరిగెత్తుకెళ్తున్నాయి. బౌబౌమంటూ ఒక వేట కుక్క అరుస్తూ పరిగెడుతుంది. ఎక్కడి నుండో ఒకేసారి 7 బాణాలు వచ్చి అరుస్తున్న కుక్క నోట్లో దూరాయి. మరి అరవకుండా క్రిందపడి ప్రాణాలు వదిలింది ఆ వేట కుక్క. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఇంతటి విలుకాడు కూడా ఉంటాడా అని వేట విడిచి అర్జునుడు బాణాలు వేసిన వాడి కోసం వెతకటం మొదలుపెట్టాడు. ఒకచోట బాణాలతో తాడి చెట్టుకి మెట్లు కడుతున్న ఏకలవ్యుణ్ణి చూశాడు అర్జునుడు. దగ్గరకు వెళ్ళాడు. అతను నల్లగా ఉన్నాడు. లేడి చర్మాన్ని మొలకు కట్టుకొని మెడలో రంగురంగుల పూసల దండలు వేసుకొని కుందేలు చర్మానికి
నెమలికలు పెట్టి తలకు కట్టుకొని నల్లని బలమైన కండలతో ఉక్కు విగ్రహంలా ఉన్నాడు. నీ పేరేమిటి అని పలకరించాడు అర్జునుడు. నా పేరు ఏకలవ్యుడు. నా వేటకుక్కకి బాణాలు వేసింది నీవేనా? అవును. ఒక్కసారి 7 బాణాలు ఎలా వేశావు? 100 బాణాలనైనా ఒకేసారి వేయగలను. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఏమిటి స్వామి ఇన్ని వివరాలు అడుగుతున్నావు? నీకింతటి విద్య నేర్పిన గురువులను తెలుసుకోవటం తప్పు కాదు కదా? ద్రోణాచార్యులే నా గురువులు. ద్రోణాచార్యులా? నీకు మా గురువులు తెలుసా? నేను కూడా వారి దగ్గరే విలువిద్య నేర్చుకుంటున్నాను అని అర్జునుడు చెప్పాడు. సరిగ్గా అప్పుడు చూశాడు అర్జునుణ్ణి. అంతవరకు బాణాలు గురి చూసుకుంటూ మాట్లాడాడు ఏకలవ్యుడు. ద్రోణుని పేరు వినగానే చేతిలోని బాణాలు పక్కన పెట్టి అర్జునుణ్ణి ఒక చెట్టు నీడలో కూర్చోబెట్టి తీయని మామిడి పండ్లు ముందు పెట్టాడు. తీసుకోండి స్వామి, మీరు తింటే మా గురువులు తిన్నంతగా నాకు ఆనందం కలుగుతుంది అంటూ పక్కనే కూర్చున్నాడు ఏకలవ్యుడు. అర్జునుడు మధురమైన మామిడి పండ్లను తింటున్నాడే గాని నోటికి తీపిదనం తగలటం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచానికే నిన్ను వీరుణ్ణి చేస్తానని మాటిచ్చాడు ద్రోణాచార్యుడు. నిజమేననుకుంటూ వళ్ళు విరుచుకుంటున్నాడు తాను. మరి ఈ ఏకలవ్యుడు తనకన్నా గొప్ప విలుకాడు శబ్దాధారంగా బాణాలు వేస్తున్నాడు. నీవెంత దూరం బాణం వేయగలవు అని అడిగాడు అర్జునుడు. ఎంత దూరమైనా బాణం వేయగలను అన్నాడు ఏకలవ్యుడు. గొంతునకేదో అడ్డం పడినట్లుంది అర్జునునికి. అంతే, వెళుతున్నానని చెప్పి వేటాడటం మరిచి హస్తినాపురానికి వచ్చాడే గాని మనసు నిండా ఏకలవ్యుడే ఉన్నాడు. మరునాటి ఉదయం ద్రోణాచార్య మందిరానికి వెళ్ళాడు. ద్రోణుడి ముందు రాతి బొమ్మలా నిల్చున్నాడు. అర్జునుడేదో కలతగా ఉన్నాడని గ్రహించాడు ద్రోణుడు. అర్జునా, ఏమిటలా ఉన్నావు? నిన్నటి రోజున వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక మహావీరుణ్ణి చూశాను గురువర్య. అతను మహావీరుడని నీకెలా తెలిసింది? నాతో పాటు తీసుకెళ్లిన వేటకుక్క మొరగటం విని ఎక్కడో దూరాన ఉన్న అతను ఒకేసారి 7 బాణాలు వేసి దాని నోటిని కుట్టివేశాడు. అలా వేయడాన్నే శబ్దవేది అంటారు. అర్జునుడు ద్రోణాచార్యుడు ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళి ఏకలవ్యుణ్ణి కలుసుకొని తన బొటనవేలును ఏ విధంగా అడిగాడు అనే విషయమంతా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.